వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు మొగలలు జమీందారుల అణచివేతను ఎదిరించి పేదల రక్షకుడిగా నిలిచిన పాపన్న ఆశయాలను అందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే గౌడ సోదరుల ఆత్మగౌరవం కోసం వనపర్తిలో ఎకరా స్థలంలో సామూహిక భవనాన్ని నిర్మించనున్నట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు, కానీ ఎవరికి వచ్చావో తెలియదు ఇప్పటి వరకు. కానీ అవి ఏడ ఉన్నావో ఏ గుట్టలలో ఉన్నావో ఏ నీళ్ళు ఇచ్చిలో తెలియదు. మన రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత మన మేఘారెడ్డి వారి ఆధ్వర్యంలో మన ఏదల గ్రామానికి చాలా బెడ్రూమ్ చాలా ఇళ్ళు మనకు మంజూరు కావడం జరిగింది. అందుకు మన ఏదల గ్రామంలోనే 36 ఇళ్ళకు పైగా మనకు శాంక్షన్ కావడం జరిగింది. అందులో మొదటిగా మనం మా ఇల్లు గృహప్రవేశం ముందుగా కావడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మేఘారెడ్డి పుట్టింటి నుంచి చాలా సంతోషం. మా ఇంటికి వచ్చి మేఘారెడ్డి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, బట్టలు పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సార్. రెడ్డి సార్ మీకు చాలా కృతజ్ఞత.